హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ నిజంగా చాలా స్పెషల్. ఎందుకంటే ఎంతోమంది భక్తుల నమ్మకం అంతుచిక్కని శక్తిక్షేత్రంగా పేరున్న పాండవపుర ఉక్కడ మారమ్మ ఆలయాన్ని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం. అసలీ క్షేత్రం ఎందుకింత ఫేమస్? అక్కడికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సిన పద్ధతులు ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైనది. అమ్మవారు ఇక్కడ అహల్యాదేవి మారామ్మ రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకమైన చెక్కతో చేయబడింది. ఎన్నో ఏళ్ల క్రితం కావేరీ నదిలో ఈ విగ్రహం దొరికిందట. అప్పటినుంచి ప్రతిరోజూ అభిషేకాలు చేస్తున్నా ఆ చెక్క విగ్రహం ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉండటం నిజంగా ఒక అద్భుతం. ఇక ముఖ్యమైన విషయమేంటంటే ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాలు మరియు అమావాస్య రోజుల్లో జనాల తాకిడి చాలా ఎక్కువ. అమావాస్య రోజు అయితే తోపులాటలతో అసలు నిలబడటమే కష్టం. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు చాలా ఓపికతో ఉండాలి. పూజా సామగ్రి విషయానికి వస్తే మీరు ప్రత్యేకంగా ఏమీ తీసుకెళ్లనక్కర్లేదు. ఆలయం బయట ఉన్న షాపుల్లోనే పూజా సామాన్లు అన్నీ దొరుకుతాయి. మీరు మెయిన్గా మీ దగ్గర డబ్బులు క్యాష్ ఎక్కువగా ఉంచుకోండి. ఎందుకంటే అక్కడ పూజలకు ప్రసాదాలకు డబ్బులు అవసరమవుతాయి. సాధారణంగా నిమ్మకాయలు, గుడ్లు, కొబ్బరికాయలు తీసుకుంటారు. ఇక్కడ తడే పూజ లేదా కట్టె కొట్టడం అనే ఆచారం చాలా ముఖ్యమైనది. మనమీద ఉన్న దిష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ పోవాలని భక్తులు దీన్ని చేయించుకుంటారు. మీరు ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడ ఉన్న ప్రధాన పూజారిని కలిస్తే ఆ ఆచారం ఎలా చేయాలో వాళ్లే చెబుతారు. పూజారి చెప్పినట్లుగా నిమ్మకాయ, గుడ్డు లాంటి వాటితో దిష్టి తీయించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉంది. దిష్టి తీయించుకున్న తరువాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి. మధ్యలో ఎక్కడా ఆగకూడదు. ఇది చాలామంది నమ్మే పద్ధతి, కాబట్టి దీన్ని జాగ్రత్తగా పాటించండి. మరికొన్ని జాగ్రత్తలు: మీరు ఆలయానికి వెళ్లే రోజు, అంతకుముందు రోజు కూడా నాన్ వెజ్ అస్సలు తినకూడదు. అక్కడ రద్దీగా ఉంటుంది కాబట్టి మీ ఫోన్లు, డబ్బులు, బంగారు గొలుసులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ దళారుల మాటలు నమ్మి మోసపోకండి. ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా ఆలయ సిబ్బందిని లేదా ప్రధాన పూజారిని మాత్రమే అడగండి. ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు కూడా పక్కన వాళ్లకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఉక్కడ మారమ్మ ఆలయం అనేది కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఎంతోమంది నమ్మకం. రద్దీగా ఉన్నా సరే అక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న భయాలు, నెగటివ్ ఆలోచనలు పోతాయని భక్తులు నమ్ముతారు. మీరు కూడా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.